జనగామ నియోజకవర్గం మాతృవందనంతో ఘనంగా బాలల దినోత్సవం చేర్యాల మండలం అర్జునపట్ల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ మూర్తి స్వీయ నిర్మాణ నిర్వహణ దర్శకత్వంలో సుమారు 3 గంటల పాటు వివిధ స్ఫూర్తి కార్యక్రమాలతో పాటు పిల్లల తల్లులకు సంస్కార పూరిత పాదాభివందనం చేయించి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పారదర్శనతో మాతృవందనం నిర్వహించారు. అల్లూరి వివేకానంద, నెహ్రూ, గాంధీ, కలం, మదర్ తెరెసా, అంబేద్కర్ వేషధారణలతో పాటు టీచర్, రైతు, గోస అనే ఏకపాత్రాభినయం విద్యార్థులు ప్రదర్శించారు. ఈ వేడుకల్లో భావితరాల్లో సంస్కారం, మర్యాద, క్రమశిక్షణలను అంశంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల తమ ఆసక్తిని చాటారు. గ్రామం నుండి ఈరోజు బాలల దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా టీచర్స్ అందరూ మొత్తం అంతమంది టీచర్లు చాలా కష్టపడి పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పియడం, అన్ని విషయాలు, ఆటలు, పాటలు, ఏదైనా ప్రతి ఒక్క విషయంలో మా పిల్లలు మాత్రం ముందడుగైతే వేస్తున్నారు. వెనుకకు మేము చెయ్యము అనే మాట మాత్రం రావడం లేదు సార్. అలా రెడీ చేస్తారు పిల్లల్ని. దీనికైతే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే పిల్లలందరూ దీంతో పాటు వచ్చే 10th వాళ్ళు కూడా బై మార్కులు తెచ్చుకోవాలని ఇంకా ఆశిస్తున్నా. పిల్లలు ఇంతకన్నా మంచి మార్కులు, పోయినసారి వాళ్ళకన్నా ఈసారి మంచి మార్కులు రావాలని, 10th కాకుండా ప్రతి ఒక్క పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండి మంచి ఉద్యోగాలు చేస్తే సార్లకు, ఇక్కడ స్కూల్కు, మా తల్లిదండ్రులకు అందరికీ ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందుకే పిల్లలకు చెప్పేది ఒకటే విషయం, చాలా మంచిగా చదువుకోవాలి. ఇంతేసారి ఈరోజు అర్జునపట్ల స్కూల్ గవర్నమెంట్ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా స్కూల్లో చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసిరు. మమ్మల్ని తల్లిదండ్రులని కూడా గౌరవించారు. పాదాభిషేకం చేసి పిల్లలకి మంచి పద్ధతిని, విద్యను పద్ధతిని, తల్లిదండ్రులతో ఎట్లా మలుచుకోవాలి, ఎట్లుండాలి అనే విషయాల గురించి పిల్లలకి చాలా మంచిగా చెప్తున్నారు. దీన్ని బట్టి ఇంకొక 2-3 ఇయర్స్లో నేను అనుకున్న స్థాయి అని అంటే, ఒకప్పుడు నేనున్న పిల్లల రేంజ్కు ఈ స్కూల్ కూడా అట్లనే అవుతుందని ఇంకా అనుకుంటున్నాం. ఈసారి మేమే 9th క్లాస్ తల్లిదండ్రులం అందరం కలిసి ఒక 15 మెంబర్స్ని జాయిన్ చేసినాం. అదే రకంగా పిల్లలు చాలా మంచిగా చేస్తున్నారు, అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. ఇంకా కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు చాలా కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేడమ్స్కి, చాలాకి, అందరికీ. వాళ్ళు కూడా రెగ్యులర్గా రావడం, అన్ని క్లాసులలో మంచిగా జరుపుకోవడం మంచిగా జరుగుతుంది. ఒక్కటే ఒక మిస్టేక్ ఉంది. ఆ ఒక మిస్టేక్ ఏం లేదు, పిల్లలు కొంచెం ఎక్కువ అరుస్తారు అంతే. అదొక్కటి తగ్గించుకుంటే సరిపోతుంది. తల్లిదండ్రులు కూడా మేమందరం చాలా చాలా బాగా ప్రోత్సహిస్తున్నాం పిల్లల్ని కూడా. అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాం. ఇంకా కొంచెం మంచిగా ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. బ్రహ్మ రూపానామని చెబుతూ ఉంటారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు. నిజంగా పిల్లలు లేదా ఎదిగేటువంటి యొక్క పిల్లలంతా కూడా భావి భారత పౌరులు అనేది చాలా సంవత్సరాల నుంచి మనం అందరం కూడా నానుడిగా చెప్పుకుంటున్నమాట. అంటే ఒక భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి ఒక పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన పుట్టినరోజుగా కాకుండా ఎదిగేటువంటి ఒక భావి భారత పౌరుల రూపంలో ఉన్నటువంటి ఒక పిల్లల జన్మదినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక అద్భుతమైన సంస్కారవంతమైన సాంప్రదాయం. అలాంటి బాలల దినోత్సవాన్ని 14th నవంబర్ పేరు మీద ప్రతి పాఠశాలలో నిర్వహించడం సాంప్రదాయం, ఆచారం, ఆనవాయితీ. అలాగే చేర్యాల మండలంలోని అర్జునపట్ల ఉన్నత పాఠశాలలో కూడా సుమారు 2 గంటల పాటు సాగినటువంటి యొక్క పిల్లల వైవిధ్యమైన వివిధమైనటువంటి యొక్క జాతీయ నాయకులను తలుచుకుంటూ, అలాగే భావి భారతంలో పిల్లలు నిర్మించాల్సినటువంటి ఒక మంచి సమాజం కోసం వాళ్ళు ఏం చేస్తారో, ఏం చేయాలో నిర్దేశపూర్వకంగా వాళ్లను నిర్ణయాత్మకంగా తయారు చేసే ఉపాధ్యాయ లోకం ప్రమేయంగా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. మా ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి గారు, మిగతా ఉపాధ్యాయ బృందం అందరి సహకారంతోనే దాదాపు 16 మంది పిల్లలు అల్లూరి సీతారామరాజు నుంచి, అంటే నాటి భారతదేశ స్వాతంత్ర్యం నుంచి నేటి రాజ్యాంగ రచన వరకు అంబేద్కర్ను ఎవరిని కూడా మరవకుండా ఆ వేషధారణలో సత్స్వరూపంగా
పిల్లలకి చూపించడంలోనే దృశ్యరూపకంగా చూస్తే బాగా గుర్తుంటుందనే సంకల్పంతో మేము చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో పిల్లలు భాగస్వాములు కావడమే కాకుండా సఫలత చెందారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని రేపటి ప్రపంచానికి చాటుతున్నటువంటి మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకందరికీ కూడా మా అర్జున్ పట్ల ఉన్నత పాఠశాల తరపున సవినయంగా నమస్కారాలు అందజేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.